అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి వర్యులు వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్స్ పంపిణీ పెట్టుకున్నాము. ఎంతమంది దీనికోసమే వాడతారో ఏమో తెలియదు, కానీ ఏదో విధంగా అయితే మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఆశతోనే ఒక విజన్ తోనే మన ముఖ్యమంత్రి వాళ్ళు ఈ విషయం తీసుకున్నారు. కేవలం ఏదో దీనికే వాడాలని కాదు, ఇంట్లో పిల్లల కోసం కావచ్చు, వాళ్ళకి చదువు చెప్పేదానికి కావచ్చు, రేపు మన పనులు చేసుకోవడానికి కావచ్చు, ఎటువంటి విధంగా కూడా మిమ్మల్ని ఉద్దేశించి మీకు ఉపయోగపడుతుందని చెప్పి అది మనసులో పెట్టుకొని మీకు ఈరోజు మొబైల్ ఫోన్ పంపిణీ చేస్తారు. ఖచ్చితంగా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రోజు పిల్లలకి మొబైల్ చూపించేది ఆపండి. రైట్, సంతోషంగా మీ అందరినీ కలుసుకునేందుకు. అదేవిధంగా ఈ సంఘాల్లో కూడా చూసుకోండి, ఎవరైనా కట్టనోళ్ళు ఏమన్నా ఉంటే. నాకు తెలిసి ఈ కాలంలో అయితే ఎవరు లేరు అట్లా ఎగ్గొట్టేటోళ్ళు. ఉన్నారా మీ దాంట్లో? ఇంకా నాకు తెలిసి లేదు కదా. మరి ఒక చిన్న ప్రశ్న అనుకుంటున్నా, మీరు దేనికోసం వాడుతున్నారు? దీనిలోంచి లోన్ తీసుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు నాకు చెప్తారు. చెప్పమ్మా, దేనికోసం ఉపయోగపెట్టుకుంటున్నారు? పికిల్ వ్యాపారం చేస్తున్నారు. ఇంకో మైక్ ఉంటే చెప్పా. మైక్రో ఫైనాన్స్ లోన్ వచ్చింది సార్, 4 lakhs వచ్చింది నాకు. ఒక బ్రాండ్ పెట్టి అను పికిల్ అని ఫిక్స్ ప్రైసెస్ లైసెన్స్ తెచ్చుకొని సప్లై చేస్తున్నాం. మీకు ఏమైనా సబ్సిడీ ఏమైనా వచ్చిందా ప్రభుత్వం నుంచి? ఎంత సబ్సిడీ? అలా సబ్సిడీ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఇవన్నీ? ఇక్కడ మన మండలంలోనే సార్, పెద్దోడు మండలంలోనే అమ్ముతున్నారు. మన పోయిన సంవత్సరం మార్చి 8 మనకి పెట్టాడు కదా సార్, అది ఆన్లైన్ లో చేసేది కూడా పంపించాను సార్. ఆన్లైన్ ఎక్కడ జరిగింది అది? మన ఆన్లైన్ జరిగింది సార్. ఏమనుకోకపోతే వాడు అడుగుతాయి. మొత్తానికి ఒక సంవత్సరంలో ఎంత వ్యాపారం చేస్తున్నాం? 1 లక్ష రూపాయల, 2 లక్షల, 10 లక్షల అట్లా అడుగుతున్నాం. 2 లక్షల వరకు అయింది సార్ వ్యాపారం అయింది, ప్రాఫిటబుల్ గా ఉన్నావు. ముందుగా మిషనరీ చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకు మిషనరీ అంటే, నేను కాంగ్రెస్ పుట్టింది కాంగ్రెస్ లో, రత్నం కాంగ్రెస్. సరే, ఆ రోజు పరిస్థితుల్లో రాజకీయంగా ఉండాలా లేకపోతే పని చేయాలనే ఉద్దేశంతో చూసాం ఎక్కడ పోవాలని. జగన్, చంద్రబాబు నాయుడు. ఆ రోజు మా ఇంటికి చాలా మంది వచ్చారు. నా బావమర్దులు, మా అత్త తమ్ముళ్ళు అందరూ ఎంపీలుగా ఉన్నారు. రా అని పిలిస్తే కూడా కొద్దిగా మా అన్న దూరం కాలో. పాపం జగన్ అయితే ఇది కదా అది కదా, ఫ్రెండ్ రాజశేఖర్ గారు నన్ను అడిగాడు, ఇప్పుడు నీకు నాకు ఏం అవసరం లేదు, ప్రజల కోసం పనిచేసేవాడు కావాలన్నా. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారిని నేను కలవడం జరిగింది, కానీ ఆ పదం కోసం అది ఇది కాదు. మరి నేను మాట్లాడచ్చో మాట్లాడకూడదో. నిన్న స్త్రీలది 33% ఆల్రెడీ 2023లో ఇచ్చేసిన. ఇదేదో జరుగుతుంది. ఎందుకంటే సౌత్ ఇండియా దెబ్బతింటాదని చెప్పి అక్కడంతా అపోజ్ చేసిన ఆడవాళ్ళ కోసం, ఆడవాళ్ళకి అపోజ్ కాదు. ఈ రోజు కూడా మీకు 54 సీట్లు వస్తాయి. ఈరోజు 173లో 175లో మీకు 56 సీట్లు వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, అపోహపడద్దంటే. ఎవరు అపోజిట్ సౌత్ ఇండియా దెబ్బతింటాదని చెప్పి ఉద్దేశం ఇచ్చాను. నేను మీ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నా. వాస్తవం చెప్పాలంటే మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా? మీరే కాదు, యావత్ పాలిటీషియన్స్, యావత్ ఉద్యోగులు మీ ఇల్లు గడిపేదానికి చేస్తున్నారు ఉద్యోగాలు. కానీ
తెల్లవారు కూడా కష్టపడి పనిచేయడం లేదు. దయచేసి ఈ మాట అనుకుంటేమో నేనంట దేవుడిచ్చిన వరం. ఈ ఊర్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? 95,000, 80,000, 90,000 ఉన్నారు. ఎంతమందికి ఇది వచ్చింది? దయచేసి సరిగా పనిచేయడం లేదు. తాడిపత్రుల్లో ఎన్నున్నాయి? 1000, బంగారు 1100. మీకే తెలియదా? నాకు తెలుసు. అంత ఇస్తాం ఎందుకంటే ఎప్పుడు ఆలోచిస్తాను కాబట్టి కదా. చెప్తాను ఎన్ని పని చేస్తాను లేదు. 960 సంఘాలు పనిచేస్తారు. మహిళా సంఘాల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. మన చైర్మన్ గారు కూడా ఎప్పటికప్పుడు మన వాళ్ళందరినీ కూడా పర్యవేక్షిస్తూ ఈ 4 మండలాలకు సంబంధించిన మహిళలందరిపైన ఎప్పటికీ వాళ్ళ ప్రేమ ఆధారం వల్ల మన మీద ఉన్నంత వరకు మనకి ఏమి రకమైన ఇబ్బంది రాదని తెలియజేసుకుంటూ మరి ఒకసారి మన ముఖ్యమంత్రి గారికి మనందరి తరపున కరతాళంతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, నా తోటి మహిళలకు, అన్నగారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ రోజు ముఖ్యంగా మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సర పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నందుకు మన ఎమ్మెల్యే సార్ ఇంటి దగ్గర మనమంతా వచ్చి పుట్టినరోజులు ఎమ్మెల్యే జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకి. ఈ రోజు మహిళల్ని రాష్ట్రంలోనే మహిళల్ని గుర్తించి విఓఎల్కి ఒక మొబైల్ ఫోన్ అందజేస్తున్నాడు అంటే అది మనకి మహిళలకి చాలా గర్వకారణంగా ఉంది. అదొకసారి మనం గుర్తించాలి. ఇంకోటి ఏమంటే మన ఎమ్మెల్యే సార్ కుటుంబం అంటే మన కుటుంబము. మనం ఎమ్మెల్యే సార్ ఇంటికాడికి వస్తున్నామంటే మన పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉంటాం. మన తండ్రి గారు లాంటి అయినా మన ప్రభాకర్ రెడ్డి సార్ కానీ, మన అన్న లాంటి మన ఎమ్మెల్యే సార్ గారు కానీ ఎప్పుడు వచ్చినా కూడా, ఏ టైంలో వచ్చినా కూడా మనకి ఏది కాదనుకోకుండా చేసేలాంటి నాయకుడు మన తాడిపత్రికి వచ్చినాడు అంటే మనకి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి నాయకుడిని మనం ఎప్పటికీ ఎల్లప్పుడూ మనకి తెచ్చుకోవాలా, ఇలాంటి నాయకుడికి మనకు ఉండాలనే ఉద్దేశంతోనే మహిళలందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనకి అన్నలాంటి వాడు మనకు కావాలి ఎప్పటికైనా కూడా. ఈ అవకాశం ఇప్పటి మేము 14 సంవత్సరాల నుంచి 21 పనిచేస్తున్నాం. కానీ ఎప్పుడూ మాకి గుర్తింపు అనేది లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే సహకారంతోనూ, మన దేశ సార్తోనూ మాకు మొబైల్స్ కావడం చాలా